సో గురుగారు నమస్కారం సార్. నమస్కారం అండి దుర్గాప్రసాద్ గారు. సార్ ఇప్పుడు తోడు కావాలని ఒక సంస్థ ఉందండి అది. దాని ద్వారా ఏంటంటే రెండో పెళ్లి చేస్తున్నాం. నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు జాతకాలు చూసుకున్నారండి. జాతకాలు చూసుకున్నారు. కొంతమందేమో విడాకులు వచ్చేసినాయి, కొంతమందేమో భర్త భార్య చనిపోయారు. ఇది యాక్సిడెంట్ వలనో లేకపోతే ఏదైనా క్యాన్సర్ వచ్చేలాగా. రెండో పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ జాతకాలు చూడొచ్చా చూడకూడదా? అసలు యాక్చువల్గా మనం జాతకం ఒక్కసారి చార్ట్ చూస్తే వాడి భవిష్యత్తు కానీ వాడు 100 సంవత్సరాల దాకా వాడి చావుతో సహా మొత్తం అంతా అర్థమైపోద్ది. వీడు చేసే ప్రతి యాక్షను, వీడి పెళ్ళి అవుతుందా, వీడి భార్యని వీడు వదిలేస్తాడా, లేకపోతే భార్య వీడిని వదిలేస్తుందా, అసలు పిల్లలు పుడతారా పుట్టరా, ఇలాంటి సమస్తము స్కానింగ్ అనమాట. ఇలా కింద నుంచి పైదాకా రోబోట్ స్కానింగ్ రజనీకాంత్లా చేసేయచ్చు. అయితే ఒక్కసారి చూసిన తర్వాత మొదటగా పెళ్లి చేస్తారు కదా, ఇక్కడ విచిత్రం అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి జాతకాలు చూపించుకునే చేస్తారు. హిందూ దేశం సెంటిమెంటల్ దేశం, మనం జ్యోతిషాన్ని గౌరవిస్తాం. నా చిన్నప్పుడు అయితే ఆ జాతకాలు పిచ్చి లేదన్నమాట. అవును. అప్పుడు అంటే ఇప్పుడు పెరిగిపోయింది కదా, ఇప్పుడు ఏమైపోయిందంటే నాలెడ్జ్ ఎక్కువైపోతుంది. అన్యాయంగా సంపాదన 20 కోట్లు ఉన్న వాడికి 40 కోట్ల సంబంధం కావాలి. 40 కోట్లకు కావాలంటే ఏమంటాడు, జ్యోతిష్కుడిని అడ్డుపడతాడు. 40 కోట్లు ఇవ్వకుండా వచ్చాడు అనుకోండి, ఏమంటే మా గురుగా మా జ్యోతిష్కులు కుదరలేదు అన్నారండి, జ్యోతిష్కుడి మీద తోసేస్తారు. అసలు కట్నం లేకుండా చేసుకోరా, మంచి మనుషులను చూసుకోరా నాయన అని జాతక చక్రం చెప్తున్నా పంతులు గారు కానీ జ్యోతిష్కుడు కానీ చెప్పినా వీడు వినాలిగా. వింటలేదండి. నాకు 5 కోట్లు ఆస్తుంది, ఆ అమ్మాయికి అట్లీస్ట్ 2-3 కోట్లన్నా ఉండాలన్నాడు. 2-3 కోట్లు 20 కోట్లు 20 కోట్లు ఓకే డబల్. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనివల్లే వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్కి జాతకాలు చూస్తారు. చూసినప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఆ చూసిన పంతులు గారికి కానీ జ్యోతిష్యుడికి కానీ అప్పుడే తెలిసిపోద్ది ఇది విడిపోద్దని. ఫస్ట్ మ్యాచ్ డమాల్ అయిపోద్దని తెలిసిపోతుంది. చెప్పరు, చెప్పట్లేదంటారా? కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళకి వాళ్ళు ఎలాగో తెలియదు. వాళ్ళకి నాలెడ్జ్ తెలిసిన వాళ్ళకి ఏం చేస్తారు, పర్సంటేజ్ తక్కువ ఉంటారు, 1% ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఒక సంబంధం తీసుకొస్తారు, వీడి జాతకంలో దోషం ఉంటే ఆ అమ్మాయి జాతకంలో ఏంటి, అమ్మాయి జాతకం బాగుందండి, వీడి జాతకంలో దోషం ఉంది. ఉన్నప్పుడు వీడికి ఆ దోషం ఎలాగైనా ఆ దోషం కొట్టేస్తుంది, తప్పించుకోవడానికి లేదు. వీళ్ళంతా జ్యోతిష్కులంతా ఏమని చెప్తున్నారంటే మేము తప్పించేస్తాం, డెస్టినీని మార్చేస్తాం అని చెప్తున్నారు. నో, అది ఎవరికి తప్పుతుంది అనంటే ఇప్పుడు అన్కండిషనల్ సరెండరెన్స్తో, టోటల్ సరెండరెన్స్తో భగవంతుడికి పూర్తిగా పరిపూర్ణంగా అంకితమైనటువంటి వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే అర్జునుడికి నాగాస్త్రం కర్ణుడేస్తే బటన్ రథాన్ని కిందకు నొక్కాడు, కిందకి వెళ్ళింది, ఇది పైనుంచి పోయింది. మరి కృష్ణుడు ఎందుకు చేస్తాడు చెప్పండి? అర్జునుడికి నమ్మాడు కాబట్టి కృష్ణుడు అర్జునుడికి చేస్తాడు. మామూలు మనందరికి చేయమంటే ఎందుకు చేస్తాడు? తర్వాత రెండవది, అర్జునుడి మీద అనేకమైనటువంటి ఈ యొక్క అస్త్రాలు వచ్చిన నారాయణాస్త్రం వేశారు. నారాయణాస్త్రం, నాగాస్త్రము, ఇలాంటివన్నీ నారాయణాస్త్రాలు వేస్తే తనలోనే లీనం చేసుకున్నాడు కృష్ణుడు. మరి ఇలాంటి మెరాకిల్స్ చేశాడు. కాబట్టి జాతకంలో ఏమవుతుందంటే అండి, ఇలాంటివి ఆడ కొంతవరకు బ్యాలెన్స్ ఎలా చేయొచ్చు అంటే 100% చేయలేం. ఒక అమ్మాయి ఇప్పుడు కుజదోషం ఉందంటారు, కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న అమ్మాయినిచ్చి అబ్బాయిని చేయాలంటారు, బాగానే ఉంది. కుజదోషంలో పర్సంటేజ్ కూడా ఉంటుంది. కుజదోషం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అర్థమవుతుందని. ఇప్పుడు సపోజ్ కుజదోషం డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ ఇంట్లో కానీ, సెకండ్ ఇంట్లో కానీ, ఫోర్త్ ఇంట్లో కానీ, 7th, 8th and 12th ఇక్కడ కనుక కుజుడు ఉన్నట్లయితే కుజదోషం అని డిఫైన్ చేసింది. దీనికి వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు, మేష లగ్నానికి అధిపతి కుజుడు, కాబట్టి ఆ రెండింటికి కుజదోషం ఉండదు, ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. సింహ లగ్నం రవి అధిపతి, దానికి కుజుడు మిత్రుడు కాబట్టి దీనికి కూడా అప్లై చేయం, కుజదోషం ఉండదు. సింహలగ్నం వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి తీసిపడేస్తాం. ఈ కుజదోషం 20% ఉన్న వాళ్ళు ఉంటారు. కుజుడు గురుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకోండి, కుజుడు నేచపట్టేశాడు. నేచపట్టేసినటువంటి కుజుడిని ఉచ్చస్థితిగతుడైనటువంటి గురుడు కలవడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఒక ఉచ్చగ్రహంతో ఒక నీచపట్టిన గ్రహము కనుక కలిసినట్లయితే ఆ నీచత్వం పోతుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. దానివల్ల ఈ కుజుడి యొక్క దోషాన్ని గురుడు లాగేస్తాడు.
కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ తగ్గిపోయింది. అలా పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ కూడా రావాలి వీళ్ళకి. అయితే ఫస్ట్ మ్యారేజ్లో జాతకం చూసారు, బాగుందని చెప్పి పెళ్లి చేశారు. ఏదో మొత్తానికి భర్త భార్య చనిపోయి ఒంటరిగా ఉన్నారంటే అలాగే విడాకులు అయినా వచ్చింది. ఇప్పుడు ఈ రెండో పెళ్లికి జాతకం చూడాలా అవసరం లేదా? అవసరం లేదు, రెండోది చూడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అదే చెప్తున్నా, ఇక్కడ మీకు ఈ ఫస్ట్ మ్యాచ్లోనే 40% కుజదోషం ఉందనుకోండి, అబ్బాయిని కూడా 40% తోటి తీసుకొస్తే బ్యాలెన్స్ అయిపోద్దండి. అబ్బాయికి 30% తోటి తెచ్చారనుకోండి, అమ్మాయికి ఎక్కువ ఉంది, వాడు చేస్తాడు ఫస్ట్. ఇప్పుడు మూలా నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటే మూలనున్న మామగారు టెపి ఓకే పూర్వం అని పెట్టేశారు వీళ్ళు. దానికి బ్యాలెన్స్ చేయడం రాదు వీళ్ళకి. మాకు ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉన్నాడు మా ఫ్రెండ్, ఆయన పాప వాళ్ళ కొడుక్కి మూల నక్షత్రం అమ్మాయి వచ్చింది. అయితే గురువుగారు మూర్తి గారు ఈ మూల నక్షత్రం వచ్చింది, నేను చేసుకోవచ్చా, కొంప తీసి నేనే కదా మాంగారిని, నేను టపి అయిపోతానని నవ్వుతూ అడిగాడు. అంటే జ్యోతిష్ శాస్త్రం కరెక్ట్గా చెప్పుద్ది, ఈ పర్సంటేజ్ అనేటటువంటిది ఎస్టిమేట్ వేసి ఆ అబ్బాయి వాళ్ళ జాతకం వల్ల ఈ అమ్మాయి జాతకం బ్యాలెన్స్ అయ్యి నల్లిఫై అయితే దాన్ని రెగ్యులేట్ చేస్తే ఓవర్ సెక్రేషన్ అండర్ సెక్రేషన్ లేకుండా, ఓవర్ ఎఫెక్ట్స్ అండ్ అండర్ ఎఫెక్ట్స్ లేకుండా రెగ్యులేట్ చేసి ఒకే అలైన్మెంట్ మీదకి తీసుకొచ్చినప్పుడు ఈ దోషాలను అరికట్టేయచ్చు. అప్పుడు మొదటి కాపురాలు నిలబడతాయి. అంతే కానీ ఈ హోమాలు 2 లక్షలు 4 లక్షల హోమాలు, ఆ గుడికి వెళ్ళిపోండి మీకు మొగుడు బతికేస్తాడు, ఈ మధ్యన మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు మేమంటే ఇంత చిన్నప్పటి నుంచి మా గురువులు మధుర కృష్ణ శాస్త్రి గారు కాళ్ళు పిసుకుతూ, మీ ఊరు నేమాన్ సిద్ధాంతి గారు, శ్రీరామ శాస్త్రి గారు కాకినాడ, మా రేలంగి ప్రభాకర్ పూర్ణయ్య గారు, వీళ్ళంతా మా మోహన్ పబ్లికేషన్ రాజమండ్రికి వచ్చేవారు, మా గురువుగారి దగ్గరికి వచ్చేవారు. అందరు కాళ్ళు పిసుకుతూ మేము అరే మా శిష్యుడు రా అని నేర్పిస్తే వచ్చిందండి. ఆ అమ్మవారి భిక్షతో నేర్చుకుంటే వచ్చేది కాదు అది, మనం అది మనం గురుసేవ వల్ల వాళ్ళు బ్లెస్ చేస్తే వస్తుంది. అందువలన మనము ఇప్పుడు మనం చెప్పామంటే ఒక అర్థం ఉంది. అసలు శాస్త్రానికి సంబంధం లేని వాళ్ళు వచ్చి ఆ టెంపుల్కి వెళ్ళిపోండి మీకు సంతానం కలిగేస్తుంది, ఈ టెంపుల్కి వెళ్ళిపోండి మీకు చచ్చిపోయే భర్త కూడా బతికేస్తాడు, ఇలా చెప్తుంటే అంటే ఆధ్యాత్మిక ఫీల్డ్తో సంబంధం లేని వాళ్ళు చెప్తుంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. జ్యోతిష శాస్త్రంతో ఇప్పుడు చాగంటి గారు, గరికపాటి గారు, సామవేదం గారు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్నో చెబుతూ వచ్చారు. శాస్త్ర పాండిత్యం వదిలేండి పక్కన, వాళ్ళేమి నిఘంటువులని ఏమని చెప్పట్లా, ఉన్న దాంట్లో చెప్పుకుంటూ మంచి చెప్తూ వస్తున్నారు. వాళ్ళు చెప్పారంటే అర్థం ఉంది. ఇప్పుడు ఎవడ పడితే వాడు వచ్చేసి 4 వీడియోలు చెప్పేసరికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజీ, వాట్ ఈస్ దిస్? కాబట్టి ఇలాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి ఇలాంటి చావులు, ఇలాంటి మీరు చెప్పిన జాతకాలు వీళ్ళు ఏం చేస్తారు, సెకండ్ జాతకం కూడా చూసుకోవాలా అని చెప్తున్నారు. అయితే రెండో పెళ్లికి అంటే దేవుడిని నమ్ముకుని, దేవుడు మనస్ఫూర్తిగా పేదలకు ఎవరికైనా సహాయం చేస్తూ, నాకు తెలిసినందుకు జాతకం చూడకుండా పెళ్లి చేసుకుంటే రెండో పెళ్లి అంటే భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, లేదంటే విడాకు లేని వాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటే దేవుడిని నమ్ముకొని అలాగే మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఏం ఇబ్బంది రాదని నాకు అర్థమైందని మీరు చెప్పింది. 100% అండి. మీరు మాస్టర్ కాబట్టి మీకు అర్థమైంది. మీరు ఎవరో మా కనక దుర్గా ప్రసాద్ మాస్టర్ కాబట్టి క్యాచ్ చేశారు. ఒకే పేదవారికి ఇదే స్లోగన్ గుర్తుపెట్టుకోండి, గరీబీ హటావో గరీబీ హటావో గరీబీ హటావో. పేదవాళ్ళకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి సేవ చేయండి. సర్వీస్ టు హ్యుమానిటీ ఇస్ రియల్ సర్వీస్ టు గాడ్. ఇదే మన వివేకానందుడు, ప్రభాత్ రంజన్ మానవ సేవ, ఇదే మహాత్ములు చెప్పారు. ఆదిశంకర్లు, రమణ మహర్షి, తర్వాత పరమహంస యోగానందుల వారు, ప్రభాత్ రంజన్ సర్కార్ ఆయన ఆనందమూర్తి, రామానుజాచార్యులు వారు, తర్వాత స్వామి వివేకానందుడు, వీళ్ళు అత్యద్భుతమైన గురువులు చెప్పేది వీళ్ళేనండి. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళ గురువులు కాదండి. అందువల్లనే వీళ్ళు పిచ్చి పిచ్చిగా చెప్తున్నారండి. అసలు మీకు ఇంకా మీరు చెప్పిన ప్రిన్సిపల్కి అమెండ్మెంట్ చిన్నది చేస్తున్నాను. దేవుడిని నమ్మినప్పుడు అసలు ఫస్ట్ పెళ్లికి కూడా జాతకాలు చూడాల్సిన అవసరం లేదండి. దేవుడు నమ్ముకుంటే. అందుకనే ఫస్ట్ మీరేమన్నారు ఇందాక, మా చిన్నప్పుడు లేవండి అన్నారు. ఎందుకనంటే జాతకాల పిచ్చి ఎక్కిచ్చారు, ఇండ్యూస్ చేశారు, వీళ్ళంతా మైండ్ లోకి ఎక్కిచ్చారు. వీళ్ళు ఏమడుగుతారండి జాతకం, ఏమండి మాకు కొడుకు పుట్టాడు, నక్షత్రం చూడండి అనేవారు. పాతకాలం పూజారులు మంచివాళ్ళు, అందుకని వాళ్ళు భరణి నక్షత్రంలో పుట్టారు, అయిపోయింది. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు వెళ్ళిపోయేవారు. పంతులు గారికి ఏదో 10 రూపాయలు 11 రూపాయలు కూరగాయలు ఏదో ఇచ్చి గురువుగారు నమ్మేవారు. దట్ ఈస్ గుడ్. ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళే నేర్పిస్తున్నారు. గురుగారండి భరణి నక్షత్రంలో పుట్టాడండి, ఏమైనా దోషాలు ఉన్నాయండి, హోమం చేయించుకోవాలండి, గుడికి వెళ్ళాలండి, వీళ్ళే చెప్తుంటే ఈ రింగ్ వేసుకోవాలండి, జాతకంకి వస్తాడు నా కోసం వచ్చిన. నో పర్సనల్ అపాయింట్మెంట్స్. మనం ఎవ్వరికి పర్సనల్ అపాయింట్మెంట్స్ మనకి టైం లేక ఇవ్వం. అయితే వీళ్ళందరికీ అలవాటు అయిపోయి, గురుగారు మేము వచ్చేస్తాం, అరే బాబు నేను ప్రొఫెసర్ రా, నా స్టూడెంట్స్ మెయిన్, నాకు ఈ జాతకాల సంగతి దేవుడు ఎరుగు అని చెప్తాం. ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి
అడగడం వల్ల వాళ్ళు ఇలా చేస్తున్నారు. కాబట్టి సెకండ్ మ్యాచ్కి జాతకాలు చూసుకోవచ్చు, తప్పేమీ లేదు. చేసుకున్నా కూడా ఫస్ట్ మ్యాచ్ ఆ సూత్రం చెప్తున్నాను. మహానుభావులు, మన జ్యోతిష మహానుభావులు, కపట మహానుభావులకి రాదు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ మ్యాచ్కి చూడాల్సింది సప్తమాధిపతిని చూడాలి. సెకండ్ మ్యాచ్కి చూడాల్సింది ఎక్కడ తెలుసా అండి? అది కూడా తెలియదు వీళ్ళకి. అష్టమ స్థానాధిపతిని చూడాలి. అండ్ జ్యోతిష శాస్త్రంలో ఎప్పుడు కూడా ఆర్బిటాల్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీని, ఆ తర్వాత ఈ వెలాసిటీస్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సెలెస్టియల్ బాడీస్ని కూడా చూడాలి. అంతేగానే అప్పుడేయో రాసి నేను ఆ శాస్త్రాలు గోగినేని బాబు వచ్చేస్తాడు మరి ఏది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తే. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ అడుగుతాడు. హాస్పిటల్లో పుడతారు కానీ పిల్లలు రాసుల్లో పుడతారా అని అడుగుతాడు. మరి సమాధానం చెప్పరు, మరి వీళ్ళు పారిపోతారు వీళ్ళంతా. కాబట్టి చక్కగా చూసుకోవచ్చండి, తప్పులేదు, అవసరము లేదు. అది మీరు అడిగిన పాయింట్కి క్లియారిటీ ఏంటంటే సెకండ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు అవసరం లేదు. ఫస్ట్ మ్యారేజ్కి దోషాలు గేషాలు అని ఇవేమీ భయపడిపోవాల్సిన అవసరం లేదు. పరిహారాలు అని చెప్పి ఈ కపటలు చెప్పేటటువంటి పరిహారాలు ఏది కూడా పనికి రాదు. ఓన్లీ కృష్ణం వందే జగద్గురుం. ఆ పరమేశ్వరుడు, ఆ కృష్ణ పరమాత్మకి మనం సరెండర్ అయినప్పుడు, ఆ పరమేశ్వరుడికి సరెండర్ అయినప్పుడు, మంచి పనుల్ని మీరు చెప్పినట్టుగా చేసినప్పుడు వాళ్ళ భర్త బతుకుతాడు. తర్వాత దోషాలు హరిస్తాయి, కాపురం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదండి ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారు జరిగిన ఇంటర్వ్యూ. ఎవరైతే రెండో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో, అంటే భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, లేదంటే విడాకులైన వాళ్ళు జాతకాలు చూసుకోకుండా దేవుణ్ణి నమ్ముకుని, వాళ్ళ మంచితనం చూసుకుని, వాళ్ళు పోషించగల శక్తి ఉందా లేదా చూసుకుని పెళ్లి చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం. నమస్కారం సార్.